ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన A to Z క్రిస్టియన్ ట్రేడ్స్లో భాగంగా ఈరోజు ఆల్ఫాబెట్ I, ఇంట్రోస్పెక్ట్, ఆత్మ పరిశీలన, అలాగే ఆత్మ పరీక్ష అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇది ఆత్మ విమర్శ కాదు, అంటే సెల్ఫ్ క్రిటిజం కాదు, ఎగ్జామినేషన్ అన్నమాట. మనకి మనం ఏ రీతిగా ఉన్నాము, ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ఉన్నాము, ఏ రీతిగా నడుస్తూ ఉన్నాము, అంటే ఆత్మీయతలో కొనసాగించబడతా ఉన్నాము అనే ఈ మాటని, ఆత్మ పరిశీలన, ఇంట్రోస్పెక్ట్ అనే మాట మీద ఉన్న లేఖనాల్ని ఈరోజు ధ్యానాంశంగా మనం ధ్యానిద్దాము. అలాగే మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఉదయాన్నే లేచిన తర్వాత మొట్టమొదటిగా ఈ రోజులో ఉన్న క్రిస్టియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆండ్రాయిడ్ ఫోన్ చూస్తారు, తర్వాత అద్దం చూస్తారు. చాలామంది అద్దంలోనే, మొబైల్లోనే అద్దం కూడా ఉంటుంది, ఆ యాప్ కూడా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మొత్తం అప్డేట్స్ చూసుకున్న తర్వాత ఫోన్లో అద్దం చూసుకుంటారు. అమ్మో, ఫేజ్లో ఏమన్నా పింపుల్స్ వచ్చేసాయా, ఫేజ్లో ఏమన్నా రింకిల్స్ వచ్చేసాయా, ఏజ్డ్గా కనిపిస్తున్నానా అని పెద్దవాళ్ళు, మరి ఇంకేమన్నా కొత్త కొత్త పింపుల్స్ పుట్టుకొచ్చినాయా అని యంగ్స్టర్స్ ఎవరో ఒకళ్ళు కంపల్సరీ మరి బ్రష్ చేస్తున్నప్పుడేమి ఏ రీతిగా ఉన్నామని అద్దంలో మనం కంపల్సరీ చూసుకుంటాం. ఎస్పెషల్ బయటకు వస్తున్న వారు ఇంకా మరి విశేషంగా మన అటైర్, మనం ఏ రీతిగా ఉన్నాము. ఒక్కొక్కళ్ళు అయితే నిలువుటద్దాలే ఉంటాయి. ఆ డ్రెస్సింగ్ ఎలా ఉంది, కరెక్ట్గా పర్ఫెక్ట్గా మరి వేర్ చేసామా, బట్టలు దుస్తులు మంచిగా వేసుకున్నామా లేదా, లేదు ఫేస్ ఎట్లా ఉంది, అంతా మేకప్ కరెక్ట్గా సరిపోయిందా, మనం పౌడర్ వేసుకున్నది కానీ అని ఈ రీతిగా చెక్ చేసుకున్న తర్వాత మనం బయటకు వస్తాం. నిత్యం చేస్తూనే ఉంటాము, ఇది మాత్రం కంపల్సరీ. మరి ఫిజికల్గా ఉన్నదానికి ఇంతలా ఎగ్జామిన్ చేసుకుంటామే. ఇంకేమైనా తక్కువైతే అప్పటికప్పుడు అప్లై చేసేస్తాం. ఇంకేమైనా వైట్ హెయిర్ కనిపిస్తుంటే దాన్ని ఏ రీతిగా మనం బ్లాక్ చేద్దామని చూస్తూ ఉంటాం. ఈ రీతిగా చెక్ చేసుకున్న మీదట మరి ఏమైనా నెగిటివిటీ కనిపిస్తే, కొంచెం నల్లగా ఉన్నాను, ఈసారి ఇంకోటి ట్రై చేద్దాము, అప్పుడు బ్రైట్గా కనిపిస్తుంది, లేదు గ్రే హెయిర్ వచ్చేస్తుంది, దీన్ని డార్క్ చేసేయాలి అని పదే పదే ఫోన్ తర్వాత అధిక భాగం చూస్తున్నది ఏంటంటే అద్దం. మరి ఈ రీతిగా మనం ఫిజికల్ అపియరెన్స్కి, అందానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ మరి ఆరోగ్యం మీద కానీ అలాగే ఆత్మీయత మీద అసలే ఉండదు. అంటే ఆరోగ్యం మీదన్నా చూపిస్తారు, అది సెకండరీ. బట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆత్మ పరిశీలన. ఎవరో వచ్చి చెప్తారు, ఏదో చేస్తారని కాదు. కానీ చాలామంది అయితే మనం ఏమన్నా ఇన్కరెక్ట్ వేలో ఉన్నా కానీ చెప్పరు, వాళ్ళే పోతారు, వాళ్ళే తెలుసుకుంటారు అన్నట్టు వదిలేస్తూ ఉంటారు. బట్ అలా కాదు. ఎందుకంటే మేలు కోరి స్నేహితుడు గాయములు చేయని, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మరి మనం రాంగ్ వేలో ఉన్నప్పటికీ, మరి కరెక్ట్ వేలో వెళ్లకుండా మరి తప్పిదాలు చేస్తున్నప్పటికీ ఇతరులు చెప్పరు, ఇంకా ఎదురు మనల్ని పొగిడేస్తూ ఉంటారనమాట. మనం తప్పు చేస్తున్నామని తెలిసినా కానీ మరి మనం కూడా ఒక్కొక్కసారి సెల్ఫ్ని కిల్ చేసుకుంటూ ఉంటాం. లోపల ఉన్నవాడిని, లోపల ఉండు అంతరంగ పురుషుడా, నువ్వు అట్లా ఉండు, నేను ఈ గేమ్ ప్లే చేస్తా అన్నట్టు మనకి మనమే తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకడు నడుచు మార్గం వాని దృష్టికి యథార్థంగానే ఉంటుంది. కొంతమంది ఇంకొకళ్ళు ఏంటంటే తెలుసుకున్నా కానీ దాన్ని ఇంకా అణిచిపెట్టేసుకుంటారనమాట. డిప్లొమాటిక్గా ఉండాలి, ఈ సొసైటీలో గెయిన్ అవ్వాలంటే ఈ రీతిగా ఉండాలి అని వాక్యాన్ని కూడా అడ్డం పెట్టుకుంటారు కొంతమంది. పాము వలె వివేకంగా ఉండమన్నారు కదా అని ఇంకా ఏ రీతిగా అంటే అబద్ధాలని కూడా సునాయాసంగా, మోసాన్ని కూడా చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు క్రిస్టియన్స్ కూడా. మరి ఎదుటి వాళ్ళు వచ్చి చెప్తున్నా కానీ ఇంకా వాళ్ళ మీద కక్ష సాధింపు చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇవన్నీ కాదు, కానీ మనకి మనమే ఆత్మ పరిశీలన. మరి ఏ రీతిగా ప్రతి వ్యక్తి అద్దం ముందు చూసుకొని గడప బయట పెడతాడు కాలు, ఆ మాదిరి మనం ఇంట్లో ఉన్నా కానీ ఈ ఆత్మ పరిశీలనని అవసరమైనది. మన కుటుంబస్తులతేమి, రక్త సంబంధులతేమి, సంఘస్థులతో, సమాజంలో మనం పనిచేస్తున్న వారితేమి మనం ఏ రీతిగా బిహేవ్ చేస్తున్నాం, అన్నిటికీ మించి ఆత్మీయంగా నా దేవునితో నేను ఏ రకమైన సంబంధాన్ని కలిగి ఉన్నాను. ఈ రీతిగా ప్రతి ఒక్కరము అన్ని విషయాలలో ఫిజికల్గా ఇంపార్టెన్స్ ఏ రీతిగా మరి సెల్ఫ్ ఇస్తూ ఉన్నామో అలాగే సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ కూడా,
అంటే అంతరంగంగా అసలు నేను ఏ రీతిగా నడుచుకోవాలి, ఏ రీతిగా నేను బిహేవ్ చేయాలి, ఏ రీతిగా ఆయనతో సంబంధం, సన్నిహితం, సహవాసం కలిగి ఉండాలి, కానీ నేను ఏ రీతిగా ప్రవర్తిస్తా ఉన్నాను. ఈ రీతిగా ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన అన్నది అవసరమై ఉన్నది. మరి లేఖనాల్లో ఉంది కదా, బాలుడు సహితం తన నడవడ శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వల్ల తెలియజేయను. ఎవ్వరికి తెలియక కాదు, పిల్లలకు సైతం తెలుసు. వాడు అల్లరి చేస్తున్నాడంటే ఇలా అల్లరి చేస్తేనే మా పేరెంట్స్ ఇస్తారని వాడికి కూడా తెలుసు. మరి ఆ రీతిగానే తన చేష్టల వలన తెలియజేస్తూ ఉంటాడు. ఏదన్నా మొండు పట్టానంటే వాళ్ళు ఇచ్చేస్తారు అన్నది. మరి పిల్లలకి సైతం తెలుస్తూ ఉంటే మనకు తెలియదా? తెలుస్తుంది. కానీ అణిచిపెట్టుకోవటం కానీ, మరి ఆ పని, ఆ కర్తవ్యం జరగాలంటే అట్లా కఠినంగా వెళ్ళిపోవటం కానీ, లేదు మోసపూరితమైన మార్గంలో మూర్ఖంగా వెళ్ళిపోవటం కానీ చేస్తూ ఉంటాం. కానీ ప్రతి క్రిస్టియన్ కూడా ఎప్పటికప్పుడు మరి దినదినము మార్నింగ్ లేచిన తర్వాత అద్దం చూసుకుంటాం, అలాగే బయటకు వచ్చేటప్పుడు అద్దం చూసుకుంటాం. ఏ రీతిగా 1కి 4 సార్లు మన సహజ సౌందర్యాన్ని కానీ, సహజ ముఖాన్ని కానీ అద్దంలో మనం చూసుకుంటా ఉంటామో, ఆ రీతిగానే ఆత్మ పరిశీలన అది కూడా ఎప్పుడు చేసుకోవాలంటే హరిబరిగా కాదు, మరి నలుగురిలో ఉన్నప్పుడు కాదు, మరి దేవునితో ఏకాంత సమయం, ఫ్రీ టైంలో, చాలా కంఫర్ట్ జోన్లో కూర్చొని, దేవా నేనేమై ఉన్నానయ్యా. మరి దావీదు గారు కూడా నాతాన్ ప్రవక్త వచ్చి మరి మందిరం కట్టే విషయంలో దావీదు గారు చాలా ఆశ కలిగి ఉంటారు. మరి నేను ఇంత చక్కటి నగరిలో నేను నివాసం చేస్తూ ఉన్నాను, నా దేవుడైతే డేరాలలో ఉన్నారు, నేను మందిరం కట్టాలనుకున్నప్పుడు నాతాన్ ప్రవక్త వచ్చి చెప్తారు. అప్పుడు ఆయన లోపలికి వెళ్ళి మరి మనం 2వ సమూయేలు చూడగలుగుతాం కదా, చక్కగా కూర్చొని, దేవా యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి ఏ పాటి వాడను ప్రభు అని నాతాన్ ప్రవక్త, నువ్వు కాదు, మరి నీ బిడ్డ వచ్చి కడతాడు, నీకు దీపం ఉండక మానదు, నీ సింహాసనం మీద నీ వంశాన్ని నిలబెడతాను అని ఈ రీతిగా చెప్పినప్పుడు, నేను తండ్రిగా ఉంటాను నీ బిడ్డకి, అతని దీపం ఆరిపోదని భవిష్యత్తుని గురించి మరి ప్రవచనాత్మకంగా ఆ మాటలు చెప్పినప్పుడు దావీదు గారు కూర్చొని చక్కగా దేవుని ఎంతగా స్తుతిస్తారంటే తన పరిస్థితిని తను తెలుసుకున్నారు. మరి నేను ఎంతటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిది, నా తండ్రి ఇంటి వారు ఏ పాటి వారు, కానీ ఇంతగా హెచ్చించావని. ఆ రీతిగా మనం కూడా, దేవా మేము ఏ పాటి వాళ్ళమయ్యా, మా పితరులకి భాగ్యం లేదయ్యా. నిత్యం కూడా మార్నింగ్ ఏ రీతిగా అయితే మనం అద్దం చూసుకొని బయటికి వెళ్తామో, కంపల్సరీ అట్లీస్ట్ డేకి ఒక్కసారైనా మరి ఏకాంతంగా దేవునితో, మరి ఈ బిజీ లైఫ్లో ఎక్కడ సరిపోద్దండి, ఫేస్ చూసుకోవటం ఈ రోజులు అంతంత మాత్రంగా ఉంది. జర్నీలో ఉన్నప్పుడు మరి యాప్ ఉంటుంది కదా, ఫోన్లో చూసుకుంటున్నాం, ఈ రీతిగా చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ దేవునితో మాత్రం మరి అద్దంలో ఏ రీతిగా మొహం చూసుకుంటా ఉంటామో, దేవునితో మరి ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేస్తూ మరి నీ పరిస్థితిని, నా పరిస్థితిని మరి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ అప్పటికప్పుడే మనం సరి చేసుకోవచ్చు. మరి మన ప్రాస్పెరిటీకి, మన ప్రోగ్రెసివ్కి కూడా చాలా ఉపయోగకారిగా ఉంటుంది అన్నమాట. మరి ఇంత మాత్రమే కాదు, కానీ లేఖనాల్లో చూసినట్లయితే మరి ఏ ఏ విషయాల్లో మనం పరిశీలన చేసుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, సెల్ఫ్ క్రిటిసిజం కాదు ఇది, సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ఇంట్రాస్పెక్ట్. మరి మనం ఏ రీతిగా ఉన్నాము, ఆత్మ పరిశీలన చేసుకోవటం అన్నమాట. మరి ఎంత సమయం దేవునితో గడపాలి, మరి ఎంత సమయం గడుపుతున్నాం, ఎంత దేవునికి ఇవ్వాలి, మన సమయాన్ని ఏమి, ధనాన్ని ఏమి, మనం ఎంత దేవునికి ఇస్తా ఉన్నాము. ఈ రీతిగా ప్రతిదీ కూడా మరి ఎవరితో ఏ రీతిగా, మరి దైవజనులతో ఏ రీతిగా ఉండాలి, అధికారులతో ఏ రీతిగా ఉండాలి, బిడ్డలతో ఏ రీతిగా ఉండాలి, జీవిత భాగస్వామితో ఏ రీతిగా ఉండాలి, ఇన్లాస్తో ఎలా ఉండాలి, పేరెంట్స్తో ఎలా ఉండాలి, అదే అత్తమామలతో ఏ రీతిగా ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా మనం అసలు స్టాండర్డ్స్ ఒకటి పెట్టుకొని ఆ పారామీటర్స్లో మనం ఏ రీతిగా బిహేవ్ చేస్తూ ఉన్నాము, ప్రతిదీ కూడా ఈ రీతిగా మనం దినదినము మనం ఎగ్జామిన్ చేసుకుంటూ ఉంటే మన షార్ట్ కమింగ్స్ మనకు తెలుస్తూ ఉంటాయి, మనకి మనమే కరెక్ట్ చేసుకోవటానికి ఉంటుంది. అంటే ఎవరో వచ్చి చెప్పిందా కాదనమాట,
ఇప్పుడు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్న వాడికి ఇవి నీ జాబ్ రోల్స్, ఇవి నీ పారామీటర్స్, ఇవి మరి అప్రైజల్స్ అని ఉంటాయి, క్వార్టర్లీ అని, హాఫ్ ఇయర్లీ అని, యాన్యువల్లీ అని. మరి ఈ రీతిగా చూసిన తర్వాత వాళ్ళకి ఇంక్రిమెంట్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రమోషన్ ఇవ్వటానికి కానీ, ఇన్సెంటివ్స్ ఇవ్వటానికి కానీ అప్రైజల్ చేస్తూ ఉంటారు. అది ఏ దినానికి ఆ దినం. మరి అప్రైజల్ చేసే టైంలో అమ్మో అప్రైజల్ టైం వచ్చేసింది అన్న అప్పటికప్పుడు చేయటం కాదు, కానీ ఎందుకంటే వాళ్ళు మొట్టమొదటి నుంచి తీస్తారు కదా నీ రిపోర్టింగ్ టైం ఏంటి, ఏ మాత్రం పని చేస్తున్నారు, ఏ అమ్యూనిటీస్ లేదు, యూఆర్ఎల్స్ మీకు ఇవ్వబడిన సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నారు, ఆ పనిని ఎంతవరకు అవుట్కమ్ ఇవ్వగలుగుతున్నారు, ఎంత టైంలో చేయగలుగుతున్నారు, ఇహలోక పరంగా ఏవైతే ఉంటాయో మరి పారామీటర్స్, స్పిరిచువల్గా కూడా దేవునితో నేను ఎంత గడపాలి, ఎంత టైం ఇస్తున్నాను, లేఖనాలను ఏ రీతిగా చదవాలి, ఎంతసేపు చదవాలి, నేను ఏ రీతిగా ఉన్నాను, మరి మందిరానికి ఏ టైంకి వెళ్ళాలి, నేను ఏ టైంకి వెళ్తున్నాను, మరి ప్రతిదీ కూడా ఎవరో వచ్చి చెప్పడం కాదు, కానీ మరి జాబ్లో ఏ రీతిగా అయితే స్టాండర్డ్స్ అన్నది ఫాలో అవుతూ ఉన్నామో మనకి మనం బైబిలే ప్రతిదానికి ప్రామాణికమై ఉన్నదండి. ఎవ్రీథింగ్ ఈజ్ రిటన్ ఇన్ ఆ స్క్రిప్చర్స్. ప్రతిదీ కూడా లేఖనాలు, ఆజ్ఞలు ఉన్నాయి, ఆదేశాలు ఉన్నాయి, మరి వాగ్దానాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా మనకి లేఖనాల్లో లేనిదే లేదు. మరి లేఖనాల్ని సమయానుకూలంగా ఎత్తిపట్టి మరి నేను లేఖనం ఈ రీతిగా చెప్తా ఉన్నది, మరి నేను ఏ రీతిగా చేస్తా ఉన్నాను, మరి బిడ్డల్ని అన్ని వేళలా లావిష్గా బ్రతకటానికే నేను అనవసరంగా ఖర్చు చేస్తా ఉన్నానా, ఎందుకంటే మెన్నే టేకిల్ ఫార్స్ ప్రతిదీ కూడా ఆయన త్రాసులో వేసి బ్యాలెన్స్ చేసినప్పుడు మరి ఏ రీతిగా తేలిపోతా ఉన్నామా, తూలిపోతా ఉన్నామా, ప్రతిదీ కూడా మనం ఏ దినానికి ఆ దినం మరి దినానికి ఒక్క మారైనా మరి టైం స్పెండ్ చేసి దేవునితో ఆయన సన్నిధిలో సహవాసం చేస్తూ మరి ఈ రీతిగా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటే మరి ఆరోగ్యమే కాదు, కానీ నిజముగా ఆత్మీయంగా గొప్ప క్షేమాభివృద్ధిని చూస్తామన్నమాట. మరి ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండమని లేఖనాలు సెలవిస్తున్నట్టు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆత్మీయంగా క్షేమాభివృద్ధిని కలుగుతూ ఉంటే నిజంగా దేవుడు ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని ఇచ్చే దేవుడు. అలాగే దేవునితో మనం మెడిటేషన్ ఉన్నప్పుడు అది ఆత్మీయ సౌందర్యం కూడా పెంపొందించుకోవటానికి పాసిబిలిటీ ఉంటుంది. మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఆత్మ పరిశీలన ప్రతి క్రిస్టియన్ కూడా చేసుకోవాలన్నమాట. మరి పగవాడు లెక్కలైన ముద్దులు పెడుతున్నట్టు మరి మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను. మరి వెళ్తున్న మార్గము మన దృష్టికి అది యథార్థంగా ఉండవచ్చు, మరి తుదకది నాశనానికి దారితీస్తుంది. మనల్ని ప్రేమించే బిడ్డలు ఎవరైనా కానీ మరి క్రీస్తు ప్రేమను బట్టి మనకి ఏదైనా షార్ట్ కమింగ్స్ చెప్పినప్పుడు తప్పిదాలని దెన్నెందరు ఒప్పుకోవటం, ముందుకు కొనసాగించబడటం, ఒకరినొకళ్ళు ప్రేమించుకుంటూ, హెచ్చరించుకుంటూ, క్షమించుకుంటూ ఈ విశ్వాసయానంలో మరి బహుమానం పొందినట్లుగా యేసు వైపు చూచుచు పరిగెత్తవలసి ఉన్నది. కాబట్టి మరి ఆత్మ పరిశీలన అన్నది ప్రతి ఒక్కరం చేయబద్దులమే ఉన్నాం. మరి ఏ విషయాలలో పరిశీలన చేయాలి దీనికి చూచినట్లయితే మరి మొట్టమొదటిగా విశ్వాస విషయంలో 2 కొరింథీ 13:5 చూచినట్లయితే మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకునడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. మరి ప్రతి పరిస్థితి కూడా మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటున్నప్పుడు మనకి తెలుస్తుంది మన పరిస్థితి ఏ రీతిగా ఉన్నదో. విశ్వాస విషయం అన్నది చాలా అవసరమై ఉన్నది. మరి మనం అవిశ్వాసంలో పడిపోకుండా, మన విశ్వాస పరిమాణం జారిపోకుండా, మరి మార్కు సువార్తలో ఉంటుంది కదా, ఆఫెన్ టైమ్స్ అగ్నిలోను నీళ్లలోను పడవేస్తున్న ఆ బాలుని తండ్రి నమ్ముచున్నాను దయతో అపనమ్మకం ఉండకుండా సహాయము చేయన్నట్టు, మరి అపనమ్మకంలో పడిపోకుండా, నమ్మిక అనేది తప్పిపోకుండా విశ్వాసంలో నేను ఏ రీతిగా ఉన్నాను, మరి విశ్వాస పరిమాణాన్ని పెంచమని, అవిశ్వాసాన్ని బాగు చేయమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఏదన్నా విశ్వాసంలో దిగజారిపోతూ ఉంటే, విశ్వాసంలో క్షీణించిపోతూ ఉంటే, మరి ఆ దిన ఆత్మ పరిశీలన ఆ టైంలో మరి దేవునితో ధ్యానించే సమయంలో మరి దేవా
మరి ఈ విషయంలో నా విశ్వాసం సన్నగిల్లుతా ఉన్నది. మరి అనేకమైన కార్యాలను నేను చూచినప్పటికీ మరి ఈ విషయంలో నేను సన్నగిల్లిపోతా ఉన్నాను. విశ్వాస విషయంలో నా విశ్వాస పరిమాణాన్ని పెంచయ్యా. మరి ఈ విషయంలో ఎందుకనో నా మనసు కుదుట పడట్లేదయ్యా, విశ్వాసాన్ని పురికొల్పయ్యా అని ఏ విషయాలలో మనం వీక్గా ఉన్నామో ఆ విషయాలలో దేవుని పాదాల చెంత అడిగి మనం ముందుకి కొనసాగించబడటానికి పాసిబిలిటీ ఉంటుంది. మొట్టమొదటిగా విశ్వాస విషయంలో మనం విశ్వాసి అనే పేరైతే ఉంటుంది కానీ విశ్వాసం ఉండదు అనమాట. చాలా వరకు ఆ టైటిల్స్ ఆ ప్రొడక్ట్ మీద ఉన్నది అసలు ఉపయోగమే ఉండదు అనమాట. ఎక్స్ట్రా డార్క్ అని ఉంటుంది, అది అసలు డార్క్గానే పని చేయదు అనమాట. కలర్ఫుల్ అని ఉంటుంది, అది ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటుంది. సో ఆ రీతిగా విశ్వాసి అని పేరు ఉంటుంది కానీ మనలో విశ్వాసం ఇసుమంతన్నా ఉండదు. సో ఈ రీతిగా ఉండకుండా పేరుకు తగ్గట్టు ఆ నామధేయాలు ఏదైతే కలిగి ఉన్నామో విశ్వాసి, కంపల్సరీ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. మరి ఆత్మ ఫలంలో కూడా ఉంటుంది కదా విశ్వాసము అని. మరి పౌలు గారు కూడా అంటారనమాట, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటం ఉంచబడు. మరి ఆయన అక్కడ వేరే మాటలు ఏమీ చెప్పలేదు కానీ విశ్వాసం అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి, విశ్వాస పరిమాణాన్ని మరి పురుకొల్పుకోవాలి, మనమే పెంచుకోవాలన్నమాట. సో విశ్వాస విషయంలో ఏ రీతిగా ఉన్నామో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంత మాత్రమే కాదు కానీ సెకండ్ వన్ చూసినట్లయితే ప్రభురాత్రి భోజనం విషయంలో అంట. మరి 1 కొరింథీ 11:28 చూసినట్లయితే, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మరి ఎవరో వచ్చి మరి రొట్టె ద్రాక్షరసం అందిస్తున్న ఆ సంఘ పెద్దలేమి దైవజనులేమి, ఏమ్మా మీరు ప్రార్థన చేసుకున్నారా, సంసిద్ధమేనా, అందరితో సమాధానం ఉన్నారా అని ఇతరులు వచ్చి అడిగిన దాకా కాదు కానీ ఆత్మ విమర్శ ఆత్మ పరీక్ష, ఆత్మ పరిశీలనది మనం చేసుకొని ఆ రొట్టెని అంటే యేసయ్య శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం త్రాగబద్ధులమై ఉన్నాము. తన్ను తానే పరీక్షించుకోవాలి. మరి నేను అందరితో సమాధానం కలిగి ఉన్నానా, మొట్టమొదటిగా దేవునితో చాలినంత సహవాసం నాకున్నదా అని ఈ రీతిగా పరిశీలన చేసుకున్న తర్వాత మాత్రమే మరి ఎందుకంటే ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. ప్రభురాత్రి భోజనం అన్నది, ఈ సంస్కార ఆరాధన అన్నది, హోలీ కమ్యూనియన్ చాలా పెద్ద మంచి కాన్సెప్ట్. కానీ మనం ఇప్పుడు ఆత్మ పరిశీలన ఆత్మ పరీక్ష అనే మాట మీద మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి వాటి సీక్వెన్స్లో వచ్చినప్పుడు మరి విశేషముగా విపులముగా లోతుగా మనం ధ్యానిద్దాం ప్రభు చిత్తమైతే. కానీ ప్రభురాత్రి భోజనం ప్రభు శరీరాన్ని అన్న రక్తాన్ని మనం తీసుకుంటున్న వేళ విమర్శ చేసుకోవాల్సిన ఉన్నా. ఎందుకంటే ఈ రీతిగా ఆత్మ పరీక్ష లేకపోతే మరి చాలామంది అనేకులు బలహీనలయ్యారు, నిద్రించారని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి బలహీనతలు ఏమి ఫేస్ చేసుకోకుండా అలాగే ఇతరుల చేత మనం మరి విమర్శింపబడకుండా మనమే పరీక్షించుకున్నట్లయితే మరి ఇతరుల ద్వారా కూడా మనం విమర్శించబడం, అలాగే దేవుని ద్వారా కూడా మెప్పు ఘనతను పొందుకోవటానికి పాసిబిలిటీ ఉంటుంది. అంత మాత్రమే కాదు కానీ లేఖనాలను ధ్యానించే విషయంలో మరి యోహాను సువార్త 5:39 లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవని యేసయ్య చెప్తా ఉన్నారు. మరి లేఖనాల్ని మనం అధిక సమయం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు ప్రేమ, తండ్రి ప్రేమ తెలుస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు కానీ ఆయన మన పక్షాన కలిగి ఉన్న ప్రణాళికలను మనం తెలుసుకోగలుగుతాము. ఆయన మన పక్షాన ఏ అయితే ప్రణాళికలు, ఉద్దేశాలు, సంకల్పం కలిగి ఉన్నారో వాటికి అనుకూలంగా మనం నడుచుకోవటానికి కూడా ఉంటుంది. అధిక సమయం ప్రార్థన ఏ రీతిగా అయితే చేస్తూ ఉంటామో లేఖనాలను ధ్యానించుటందుకు కూడా మనం అంత సమయం మరి టైం స్పెండ్ చేయాల్సి ఉన్నది. మరి మొదటి కీర్తనలో ఉంటుంది కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, మొదటి కీర్తన 2-3 చరణాల్లో ఉంటుంది కదా,
దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. మరి లేఖనాలు ధ్యానిస్తున్నప్పుడు ఏంటంటే ధన్యత కలుగుతుంది. అలాగే నీటి కాలువ ఎవరన నాటబడతాము. నీటి సమృద్ధికి, వాక్యానికి సాదృశ్యం. అలాగే నీరు ఆల్ ద టైం ఉన్నప్పుడు అక్కడ డ్రైనెస్ అనేది ఉండదు. డ్రైనెస్ అంటే పాపాలకి, శాపాలకి మరి సాదృశ్యంగా ఉన్నదనమాట. నీటి కాలువలో ఎవరు నాటబడినప్పుడు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాం. నీరు సమృద్ధిగా ఉన్నది కాబట్టి ఆ మొక్క, ఆ చెట్టు వాడిపోదు, ఎండిపోదు కాబట్టి ఫలాలను ఇస్తుంది. అలాగే అతడు చేయునదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం. మరి లేఖనాలను ధ్యానించినప్పుడు వర్ధిల్లుతామని కూడా యెహోషువ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. నిత్యము ఈ లేఖనాల్ని మనం తరచి ధ్యానించినప్పుడు నిజంగా దేవుడు ఎంత ప్రేమిస్తా ఉన్నాడో కదా. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావయ్యా, నీ అనాది కాల ప్రణాళికలో నేను ఉన్నానయ్యా అని దాని ప్రకారం మనం నడుచుకోవటానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అంత మాత్రమే కాదు కానీ వాక్య ప్రకారం ప్రవర్తించడానికి. మరి యాకోబులో చూసినట్లయితే యాకోబు 1:22-23 మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. మరి లేఖనాల్ని మనం ధ్యానిస్తూ ఉంటాం, అలాగే లేఖనాలు కూడా వింటూ ఉంటాము. మరి ప్రార్థన ఈ రోజు రేపు అందరూ నిత్యము కూడా స్మార్ట్ ఫోన్లో మరి వింటూనే ఉంటారనమాట. మరి అనుదిన వాగ్దానం అని ఈ రీతిగా ఒక్కొక్క మినిస్ట్రీ వాళ్ళు ఒక్కొక్క రీతిగా టైటిల్ పెట్టి దినం 5 నుంచి 10 నిమిషాలని, 5 నిమిషాల లోపని ఈ రీతిగా ప్రతి మినిస్ట్రీలో ప్రతి దైవజనులు కూడా మరి దినదినము కూడా డివైన్ మన్నా అని, డైలీ మన్నా అని ఈ రీతిగా అనేకమైన ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నారు. మరి వింటూనే ఉంటారు. ఇంతకు ముందైతే ఓన్లీ సంఘానికి వెళ్ళటం, అక్కడ ఆదివారం ఆరాధన, శనివారం ఉపవాస కూడికని, ఈ రీతిగా బైబిల్ స్టడీ అని ఇవి మాత్రమే ఉండేవి. ఈ రోజు రేపైతే అందరూ అన్ని రకాలమైన ప్రార్థనలు మరి లేఖనాల్ని ఫోన్ ద్వారా వింటూనే ఉన్నారు. మరి వింటం మాత్రమే కాదు కానీ వాక్య ప్రకారమైన జీవితాన్ని కూడా మనం జీవించబద్దులమే ఉన్నాము. మరి ఆయన ఆజ్ఞలను అనుసరించి మరి ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉంటది కదా 28లో ఆయన ఆజ్ఞానుసారంగా కూడా జీవించబద్దులమై ఉన్నాము. ద్వితీయోపదేశ కాండము 28:1 చూడగలుగుతాం కదా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. మరి వింటం మాత్రమే కాదు కానీ మరి ద్వితీయోపదేశ కాండం 28:1-15 వరకు అనేకమైనవి మనం మరి ప్రామిసెస్ని, ఆశీర్వాదాలను చూడగలుగుతాం. నువ్వు పైవాడిగా ఉంటావు, కిందివాడిగా ఉంటావు, అప్పిచ్చేవాడిగా ఉంటావు, అప్పు చేయవు, తలగా ఉంటావు, తోకగా ఉంటావు, నీ భూఫలం గర్భఫలము మరి నీ భూమిలో నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వాదం, నీ పిండి పిసుకు తొట్ట ప్రతిదీ కూడా ఆశీర్వదించబడుతుందని ఈ రీతిగా దీవెనలు మనం చూడగలుగుతాం అన్నమాట. మొదటిగా మన లేఖనాన్ని ధ్యానించాలి. విను మాత్రము అలాగే ధ్యానించడం మాత్రమే కాదు కానీ దానికి అనుకూలంగా వాక్యం ఏం సెలవిస్తా ఉన్నది, నేను ఈ రీతిగా మరి జీవించబద్ధుడినై ఉన్నాను అని వాక్యానుసారంగా జీవించబద్ధులమై ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ దేవునితో నడవటానికి మరి యోహాను సువార్త 2:6 ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. వాక్య ప్రకారం అలాగే దేవునిలా నడుచుకోవాలి. మరి హనోకు గారు మరి దేవునితో ఏ రీతిగా నడుచుకొని మరణం చూడకుండా మరి దేవునితో ఎత్తబడి ఉన్నారు. మరి దేవుడు అతన్ని తీసుకుపోయాను కనుక అతడు లేకపోయాను. మరి ఆయన ఇష్టడే ఉన్నాడంట దేవునికి. మరి ఆయనతో మనం నడుస్తూ ఉన్నప్పుడు మరి ఆయనలో నడుస్తూ ఉన్నప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటాము. మరి ఇహలోకమైన మరణం కాదు కానీ ఆత్మీయమైన మరణం చూడకుండా మరి ఎత్తబడటానికి పాసిబిలిటీ ఉంటుంది. మరి దేవునిలో నడవబద్ధులమై ఉన్నాము. లేఖనాలు ధ్యానించాలి, వాక్యానుసారంగా జీవించాలి, అలాగే
దేవునితో, దేవునిలా, దేవునిలో జీవించబద్దులమన్నాం. ప్రతి క్రిస్టియన్ కూడా మరి ఆ రీతిగా ఉన్నానా లేదా, మరి ఆయనలో నేను నిలిచి ఉన్నానని చెప్పుకోవటం మాత్రమే కాదు, కానీ మరి నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారని మరి యోహాను 15లో కూడా మనం చూడగలుగుతాం అన్నమాట. మీరు నా యందు, ఎవడు నా యందు నిలిచి ఉండను, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. మరి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను సువార్త 15:5లో చూడగలుగుతాం అనమాట. అలాగే 7లో నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుని స్తోత్రం. మరి ఆయనలో, ఆయనతో, ఆయనలా మనం నడిచినప్పుడు, ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మరి బహుగా ఫలిస్తామంట. మనం ఏది అడిగినా కానీ ఆయన ఇచ్చే దేవుడే అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు, కానీ వై ఇంట్రస్పెక్ట్, అసలు ఎందుకు ఆత్మ పరిశీలన, మరి ఏ ఏ విషయాల్లో ఆత్మ పరిశీలన చేసుకోవాలో మనం చూసుకున్నాము. మరి దాని ద్వారా ఏదన్నా ఉపయోగం ఉందా? ఈ చెప్పుకున్న ఉపయోగాలు కాకుండా ఇంకేమన్నా నేను ఆత్మీయతలో క్షేమాభివృద్ధి చూడటానికి మరి పాసిబిలిటీ ఏమన్నా ఉన్నదా? నేను ఈ రీతిగా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవటం వల్ల, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవటం వల్ల, ఆత్మ పరిశీలన, ఆత్మ పరీక్ష వల్ల అంటే మరి రోమీలకు రాసిన పత్రిక 12:2లో చూసినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. దేవునికి స్తోత్రం. మరి మొట్టమొదటిగా మనస్సు మారుతుందంట. అంతే కదా, మనం అద్దంలో చూసుకున్నప్పుడు మొఖం మరి పింపుల్స్ ఏమైనా వస్తే మరి యాంటీ పింపుల్స్గా లోషన్స్ ఏమన్నా రాసేయటం, మరి గ్రే హెయిర్, మరి తెల్ల జుట్టు వస్తూ ఉన్నదంటే మరి దానికి ఏమన్నా న్యాచురల్ కలర్స్ ఏమన్నా చూస్తూ ఉంటారు. మరి ఫేస్ మీద ఇంకేమన్నా డార్క్ స్పాట్స్ వస్తే డార్క్ సర్కిల్స్ని ఏ రీతిగా చెయ్యాలి, ఇంకా నా ఫేస్ని మోడరేట్గా, ఎక్స్ప్రెసివ్గా మరి ఇంకెలా డెకరేట్ చేసుకోవాలని షార్ట్ కమింగ్స్ అన్నిటిని కవర్ చేయడానికి మనం ఏవేవైతే అప్లై చేస్తూ ఉంటామో, మరి దినదినము కూడా మనము ఆత్మ పరిశీలన, ఆత్మ పరీక్ష చేసుకుంటా ఉన్నప్పుడు మనస్సు మారుతూ ఉంటుంది. అప్పుడు ఒక 5 నిమిషాలు ఉండగలుగుతాం, తర్వాత ఇంకో 10 నిమిషాలు. ఈ రీతిగా మనస్సు మారి దేవునితో సహవాసం, ఆయనతో సంబంధం, సత్సంబంధాన్ని సహవాసం చేసే టైము పెరుగుతూ ఉంటుంది. అలాగే మనం ఏ రీతిగా ఉన్నామో సహజ ముఖం కనిపిస్తున్నట్టు ఆయన నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నాయని కీర్తనకారుడు అన్నట్టు, మరి ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆయన వెలుగులో మనం ఏ రీతిగా ఉన్నాము. మరి మనుషులకైతే చాలా పైకి భక్తి గల వారే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా మనము ఉన్నాము. మరి మనుషులకి చాలా భక్తిగా కనిపిస్తూ ఉంటాము, కానీ ఒరిజినాలిటీ అన్నది మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన రక్త సంబంధులకి, మరి తల్లిదండ్రులకి, మన స్పౌస్కి, జీవిత భాగస్వామికి కూడా తెలియకపోవచ్చు. కానీ నువ్వు నేను ఏమై ఉన్నామో అది నీకు, నీ దేవునికి, నాకు, నా దేవునికి మాత్రమే తెలుస్తుంది. కొంతమందికి వారికి కూడా తెలీదు. అందుకే ఈ ఆత్మ పరిశీలనది అవసరం. ఎందుకంటే ఒకడు నడుచు మార్గం తన దృష్టికి యథార్థంగానే ఉంటుంది. నేను రైట్ వేలోనే వెళ్తున్నాను, వీళ్ళే రాంగ్ అంటే ఎవరైనా వచ్చి ఇది కాదమ్మా, ఇలా కాదమ్మా అని పేరెంట్స్ కానీ, స్పిరిచువల్ పేరెంట్స్ కానీ, లేదు కలీగ్స్ కానీ, అధికారి కానీ, ఇది కాదు చేయాల్సిన పద్ధతి అంటే నేనే కరెక్ట్, వాళ్ళే రాంగ్ అని అనుకునే మూర్ఖులు కూడా లేకపోలేదు. అందుకని ఆత్మ పరిశీలనది ప్రతి క్రిస్టియన్ కూడా అవసరమే ఉన్నది. మరి దినానికి ఒక్క మారైనా అర్థం చూసుకొని వాళ్ళు ఉండరు. ఆ మాదిరి దినానికి ఒక్క మారైనా బిఫోర్ గోయింగ్ టు బెడ్, ఈరోజు అసలు ఏం జరిగింది దేవా, ఈ రీతిగా జరిగింది. ఆ ధ్యానం సమయంలో మరి లేఖనాలు ధ్యానించడం, అలాగే దేవునితో ప్రార్థనలో గడపటం, ఈ రీతిగా అలాగే కనిపెట్టుకోవాలి. ఆత్మ పరిశీలన కోసం కొంత సమయాన్ని కేటాయించుకొని ఈ రీతిగా మనం కొనసాగించబడుతున్నప్పుడు దేవునితో మంచి సహవాసం కలిగి ఉంటాము. ఎట్ ద సేమ్ టైం ఆ రోజు ఆఫీస్లో ఏం జరిగింది, చర్చ్లో ఏం జరిగింది, లేదు ఫ్యామిలీలో ఏం జరిగింది, మనం క్వైట్ టైము మనం గడుపుతూ ఉన్నప్పుడు, క్వాలిటీ టైం గడుపుతూ ఉన్నప్పుడు, ఒక కంఫర్ట్గా మనం కూర్చొని ఉన్నప్పుడు ఈరోజు ఏం జరిగిందని రివైండ్ చేసుకుంటా ఉన్నప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఆ హరిబరిలో, ఈ బిజీ లైఫ్లో
మనం చేస్తున్నది కరెక్ట్ అనుకొని ఆ క్షణంలో పని జరిగిపోవచ్చు, కానీ సారీ చెప్పే టైం కూడా ఉండదు. తప్పని తెలుస్తున్నా కానీ ఇంకా వెనక్కి చూస్తే ఇంకా మనం అక్కడ ఫ్రీజ్ అయిపోతాం, పనులు జరగవు అన్నట్టు ముందుగానే ర్యాష్గా వెళ్ళిపోవచ్చు, రూట్గా వెళ్ళిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ బిజీ లైఫ్లో వెళ్ళిపోతూ ఉంటాము. కానీ ఎప్పుడైతే ఒక క్వాలిటీ టైంని, క్వైట్ టైంని దేవునితో సహవాసం మనం గడుపుతూ ఉంటామో కరెక్టే. ఒకసారి రివైండ్ చేసుకుంటే ఈరోజు మొత్తం ఏం జరిగింది, మరి నేను ఎవరితో ఏ రీతిగా, ఎందుకంటే నా నోటి మాటలను హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంలగును గాక. మరి ధ్యానం అన్న అంగీకారంగా ఉంటుందేమో కానీ మాట విషయంలో చాలా తొందరపడి మాట్లాడుతూ ఉంటాము. మరి వినుటకి వేగిరపడాలి, మాట్లాడటానికి కోపడటానికి నిదానించాలి. దేవా, ఎందుకంటే మాట బతికిస్తుంది, అట్ ద సేమ్ టైం మాట చంపివేస్తుంది. చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. దేవా క్షమించయ్యా, మరి వీలుంటే వారితో మరి సత్సంబంధాన్ని కలిగి ఉండటానికి సారీ చెప్పడం కానీ, దెన్నే నీకు నీ ఆత్మ పరితాపం పట్టలేక మరి వాళ్ళని క్షమాపణ అడగమంటే అది వెంటనే కాల్ చేసి క్షమాపణ అడగటం లేదు. ఇట్స్ నాట్ ద రైట్ టైం టు కాల్ దెమ్. అంటే బాగా లేట్ నైట్ అయిపోయింది, ఇప్పుడు కాదంటే మరి మరుసటి రోజైనా కలవలేని పరిస్థితి అయితే కాల్ చేసన్నా అపాలజీ అడగటం లేదు. కలిసే పాసిబిలిటీ ఉంది, రోజు మేము కలుసుకునే వ్యక్తే, మా పనిలో వ్యక్తే, మా చర్చిలో వ్యక్తి అంటే కలవటం, చక్కగా క్షమాపణ అడిగితే తగ్గిపోమండి. చెప్పాలంటే అది నేను మెట్టు దిగటం ఈ రీతిగా కాదు. అది పేరెంట్స్ అయినా, స్పిరిచువల్ పేరెంట్స్ అయినా, బాస్ అయినా కానీ ప్రతి క్రిస్టియన్కి ఇది అవసరమే ఉన్నది. నీ ఆత్మ గద్దిస్తూ ఉన్నదా, నీ ఆత్మ విమర్శ, ఆత్మ పరీక్ష, ఆత్మ పరిశీలనలో మరి నీకు ఫైండింగ్ చేసుకున్నావా, ట్రేస్ అవుట్ అయ్యిందా? కంపల్సరీ దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. లేదు, ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళు వచ్చి అడుగుతూ ఉన్నారంటే వాళ్ళు పైన చూస్తారనమాట. ఈ రీతిగా జరిగే సందర్భాలు కూడా ఉంటాయి. ఇంకా వాళ్ళు ఎక్కువగా హెచ్చిపోతారంటే దేవుని దగ్గర కంపల్సరీ మరి దేవుని దగ్గర క్షమాపణ అడగబద్దులమై ఉన్నాము. ఆ రీతిగా మారు మనసు పొందే అవకాశం ఉంటుంది. దేవా నన్ను క్షమించయ్యా, పలానా వారి విషయంలో ఇంత కఠినంగా వెళ్ళాను, క్షమించయ్యా అని పాసిబిలిటీ ఉంటే వాళ్ళ దగ్గర అడగాలి. దేవుని దగ్గర కూడా దినదినము మారు మనసు పొందటానికి, నూతన మారు మనసు. ఎందుకంటే నూతనంగా రక్షింపబడిన దినాలలో ఆ సహవాసం వేరు, దేవునితో మనం కలిగి ఉండే మాధుర్యం వేరు. సో రోజు కూడా ఆత్మ పరిశీలనలో మారు మనసు పొందటానికి మరి ఆస్కారం ఉంటుంది. మరి మారు మనసు పొందటం మాత్రమే కాదు, కానీ దాని తర్వాత ఏం జరుగుతుందంటే ఒప్పుకోవటానికి ఆస్కారం ఉంటుంది. 1 యోహాను 1:9 మన పాపమును మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం. మరి మారు మనసు తెలిసిపోయింది ఎక్కడో, మరి ఒప్పుకోలు మనసు కూడా వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆత్మ అది ఇన్కరెక్ట్, నువ్వు చేసింది తప్పు అని చెప్పినప్పుడు ఒప్పుకోవాలి. మరి బాస్లైనా కానీ, పేరెంట్స్ అయినా కానీ, మరి ఆత్మీయ తల్లిదండ్రులేమి దేవుడిది తప్పు అని చెప్తున్నాడంటే ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు సమస్త దుర్నీతి నుండి తప్పించబడతాము. అలాగే మన పాపాలు, శాపాలు ఏవైతే ఉన్నాయో అవి క్షమించబడతాం దేవుని దగ్గర నుంచి. మరి మనం ఇతరులు క్షమించకపోతే మనం క్షమించబడం, లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కదా, ఆ రీతిగానే క్షమించబద్ధులమై ఉన్నాము. అంత మాత్రమే కాదు కానీ ఒప్పుకున్న తర్వాత విడిచిపెట్టాలి. మరి సామెతలు 28:13 అతిక్రమమును దాచిపెట్టువాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందాను, ఒప్పుకున్నాను, చాలుగా మళ్ళా అదే పని మాటికి చేయకుండా విడిచిపెట్టేయాలి. ఒప్పుకున్న దాని వల్ల ప్రయోజనం లేదు. విడిచిపెట్టేస్తేనే మరలా ఆ పని చేయకుండా ఉంటామన్నమాట. ఒప్పుకున్న దాన్ని మరి మారు మనసు పొందాము, ఒప్పుకున్నాము, విడిచిపెడితేనే కదా. అలా కాకుండా ఒప్పుకున్నాం చాలే, సారీ చెప్పేసాను చాలే అని మరలా అదే పని చేయటం వల్ల ఉపయోగం ఏంటి? ఆత్మ పరిశీలన వల్ల మరి దినదినము మారు మనసు, దినదినం ఒప్పుకోలు, దాన్ని విడిచిపెట్టాలి. ఇంకా ఏ మాత్రము కూడా దాని జోలి వెళ్ళకూడదు అనమాట. ఇలా వెళ్తున్నప్పుడు ఏంటంటే ఒక బాటిల్లో ఉన్న పొల్యూటెడ్ వాటర్లో ప్యూర్ వాటర్ పోస్తూ ఉన్నప్పుడు అది పొంగిపోయి పోయి 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 ఆ కల్మషం మొత్తం పోయి ప్యూర్ వాటర్ మాత్రమే ఫిల్ చేయబడుతుంది కంప్లీట్గా. దేవునికి స్తోత్రం. ఆ రీతిగానే దినదినము
మరి ఆల్రెడీ చాలా స్టాగ్నేట్ అయిపోయి ఉంటుంది మన మనస్సులో, మన హృదయంలో. ఇతరుల మీద ఏదన్నా కక్షలేమి, మరి అసూయలు, మత్సరాలు, శరీర కార్యాలు, ఇవన్నీ ఇన్ని సంవత్సరాలుగా మీ ఏజ్ ఎంతో, మీకు బాల్యం ఊహ తెలిసినప్పటి నుంచి ఏవేవైతే ఉన్నాయో, మరి ఇంకా ముందున్న దినాలలో కూడా నూతనంగా దినదినం మారు మనసు పొందుకొని దినదినం ఒప్పుకోలు చేసుకున్నా కానీ విడిచిపెట్టలేని, తుడిచిపెట్టలేనన్ని దోషాలు మనలో ఉంటాయి. సో ఎప్పటికప్పుడు మనం ఇక నుంచి కూడా మరి మనం దేవుని యొద్ద ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మరి ప్యూర్ వాటర్ ఏ రీతిగా ఉంటుందో మనం కూడా ప్యూరిటీ ఇన్ హార్ట్ మనం చూడగలుగుతాం అన్నమాట. దినదినము మారు మనసు, ఒప్పుకోలు, అలాగే విడిచిపెట్టే అనుభవం కలిగి ఉండాలన్నమాట. అంత మాత్రమే కాదు కానీ కొన్ని లేఖనాలు చూసినట్లయితే ఫిలిప్పి 1:9 మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మరి ఆత్మ పరిశీలనది అవసరమే ఉంటుంది. ఏవి శ్రేష్టమైన, మరి ఫిలిప్పి 4:8 ఉంటుంది కదా, మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద అంటే ఏవి పవిత్రమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోవాలి. మరి ఆత్మ విమర్శ చేస్తూ ఉన్నప్పుడు, ఆత్మ పరీక్ష చేస్తూ ఉన్నప్పుడు, ఆత్మ పరిశీలనలో మనం ఉన్నప్పుడు నిజమే ఇంత సమయాన్ని దీని మీద కేటాయించాను, ఇది నాన్ సెన్స్ కదా, అసలు అన్నెసెసరీ మీద నేను ఎందుకు ఇంతసేపు ఆర్గ్యూ చేశాను, ఎందుకు ఇంతసేపు నా ఫోన్ని నేను స్క్రాల్ చేస్తూ ఉన్నాను, నా ఫోన్ పట్టుకున్నాను, ఏదో చూద్దామని తీశాను. ఇంకా దుష్టుడు అక్కడ మనల్ని స్టాప్ చేసేస్తూ ఉంటుంది అనమాట. నో, ఇక రేపటి నుంచి నేను ఈ సమయాన్ని, ఈ క్వాలిటీ టైంకి ఇంత ప్రొడక్టివ్గా నేను యూజ్ చేసుకోవాలి. ఆర్గ్యుమెంట్ అస్సలు పెట్టుకోకూడదు. దెన్నందే నేను స్టాప్ చేసేయాలి. ఎందుకు ఇంతలా నేను ఇంతసేపు ఫోన్లో మాట్లాడాలి, ఎదుటి వాళ్ళ స్వీట్గా మాట్లాడుతున్నట్టు నేను మాట్లాడకూడదు. ఇంకా నేను స్టాప్ చేసేయాలి. ఈ కాన్వర్జేషన్ తగ్గదు, ఇంతటితో నేను చెక్ పెట్టేసేయాలి అని అక్కడ మనకు తెలుస్తుంది. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి యోగ్యమైనవో, మరి రమ్యమైనవో ప్రతిదీ తెలుస్తూ ఉంటుంది మనం ఆత్మ పరిశీలనలో ఉన్నప్పుడు. మరి ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎంత సమయం కేటాయించాలి, ఏ పని ఏ సమయంలో చేయాలి, ఎంత సమయంలో చేయాలి, ప్రతిదీ కూడా మనం ఏ పూటకో పూట మనం మోల్డ్ అవుతూ ఉంటాం అన్నమాట. మనం ఎప్పటికప్పుడు షేప్ అవుట్ చేసుకోవటానికి అనుకూల సమయాన్ని ఈ ఆత్మ పరిశీలన సమయంలో మనం చూడగలుగుతాం అనమాట. కొన్ని సమయాల్లో మరి ఆత్మ పరిశీలన అన్నది మరి మనకి చేత కాకపోవచ్చు. మనం దేవుణ్ణి అడిగినప్పుడు మరి కీర్తన 139:1 ఉంటే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. మరి దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఆయనే మనల్ని పరిశీలన చేస్తాడనమాట. మరి 139 దావీదు కీర్తనలో నేను లేవటం, నేను కూర్చోవటం ప్రతిదీ నువ్వు చూస్తా ఉన్నావయ్యా, నువ్వు నన్ను చూసావయ్యా, అవేంటో నా చెప్పు ప్రభువా, నేను ఒప్పుకుంటానయ్యా, విడిచిపెడతానయ్యా, దినదినము మారు మనసు పొందుతూ రూపాంతరం నేను చెందుతానయ్యా అనేది ప్రభు పాదాల చెంత అడిగినప్పుడు ఆయన నిత్యముగా సహాయం చేసే దేవుడై ఉన్నాడు. మరి అప్పటికి ఆత్మ పరిశీలనలో నీకు అనేకమైనవి తెలిసినవి అయినా వాటిని ఒప్పుకోకపోతే మాత్రము దేవుడు చెప్తా ఉన్నాడు. మరి సామెతలు 21:2 ఒకడు తనకు ఏర్పరచుకునే మార్గం ఎట్టిదైనదు, తన దృష్టికి అది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయంలో పరిశీలన చేయవాడు. మరి ఆయన సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉన్నది, ప్రతి వానికి ఇచ్చుటకు ఆయన దగ్గర ఉన్నది. అంత మాత్రమే కాదు కానీ ఇతరులను విమర్శించే సమయంలో కూడా, మరి ఇతరుల్ని పరిశీలించే సమయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన కంట్లో ఉన్న దూలని మనం తీసుకోకుండా ఎదుటి వాళ్ళని కూడా మనం తీర్పు తీర్చకూడదు అనమాట. మరి మత్తయి సువార్త 7:1-5 మనం చూడగలుగుతాం. అలాగే ఇతరులతో మనం బిహేవ్ చేస్తున్నప్పుడు కూడా ఇతరులని మనం ఎగ్జామిన్ చేయవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు చాలా కూల్గా మనతో చాలా మంచి సంబంధం సహవాసం కలిగిన వారిలాగా, మనతో చాలా ఆత్మబంధం కలిగిన వారిలాగా కూడా కనిపిస్తూ ఉండవచ్చు. మనకి మనం ఏ రీతిగా జాగ్రత్తగా ఆత్మ పరిశీలన చేసుకుంటా ఉన్నామో ఎదుటి వాళ్ళని కూడా, అంటే అన్ని వేళలని కాదు, మరి మత్తయి సువార్త చెప్తున్నట్టు నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న దూలను తీసివేసుకోమని చెప్పుట ఎలా, అలా
ఆ రీతిగా కూడా తగదు. అంటే ఇతరులను పట్టించుకోకుండా ఉండమని కాదు, కానీ ఇతరులను కూడా కొన్ని సందర్భాల్లో ఆ పరిస్థితిని బట్టి, ఆ పర్సన్ బట్టి ఎదుటి వాళ్ళు ఏ రీతిగా క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నారని మనం క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. ఎందుకంటే సామెతలు 23:6-7 ఉంటది కదా, ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకము, వాని రుచిగల పదార్థమును ఆశింపకము, అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకునేవాడు, తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు. దేవుని స్తోత్రం. మరి ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మరి అది కూడా మనం చూసుకోవాలన్నమాట. అంటే వెళ్ళి నువ్వు ఇట్టాంటోడు అని చెప్పమని కాదు, కానీ ఓహో ఈ పర్సన్ ఇలాంటి వాడా అని జాగ్రత్త పడటం అనమాట. మనకి మనం జాగ్రత్త పడతాం, మనకి మనం ఆత్మలో క్షేమాభివృద్ధి చూస్తాము, ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆత్మీయంగా గొప్ప క్షేమాభివృద్ధిని చూస్తాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకి తెలిసిపోతూ ఉంటుంది, ఒప్పుకుంటాం, విడిచిపెడతాము, దేవుని కనికరం పొందుకుంటాము, ఆత్మీయంగా క్షేమాభివృద్ధిని చూస్తాం. కాబట్టి అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉంటాము. అంత మాత్రమే కాదు, కానీ ఎదుటి వాళ్ళతో ఏ రీతిగా ఉండాలన్నది కూడా మనకి తెలుస్తుంది అనమాట. అలాగే బాసులతో ఎలా ఉండాలి, మరి ఆత్మీయ బంధువులతో ఏ రీతిగా ఉండాలి, సహవాసులతో ఏ రీతిగా ఉండాలి, సహచరులతో ఏ రీతిగా ఉండాలి, ఫ్యామిలీ మెంబర్స్తో ఏ రీతిగా ఉండాలి, అన్నిటికి మించి నా దేవునితో నేను ఏ రీతిగా సహవాసం. ఎందుకంటే ఆయనతో అధిక సమయం సహవాసం చేస్తే సమాధానం అలాగా మేలుకోగలుగుతుందని యోబు గ్రంథంలో చెప్పబడిన రీతిగా ఆత్మ పరిశీలన అన్నది మరి అద్దంలో రోజు మనం ఏ రీతిగా చూసుకుంటా ఉంటామో, మరి అద్దాన్ని ఉదయాన్న చూస్తూ ఉంటాము. అలాగే ఈ ఆత్మీయ పరిశీలన అనేది కూడా ప్రతి నైట్ అనే కాదు, దెన్ చేసుకోవచ్చు. బట్ క్వైట్ టైం కావాలంటే మరి ఈ బిజీ స్కెడ్యూల్లో కొంచెం సమయాన్ని తీసుకొని ఆత్మ పరిశీలన కోసం దేవునిలో మనం ఏ రీతిగా ఉన్నామనేది పరిశీలన చేసుకోవాల్సిన భక్తులమే ఉన్నాము. ఆ రీతిగానే మరి ఆత్మీయంగానే కాదు, మరి ఆరోగ్యపరంగా కూడా మరి మెడిటేషన్ అన్నది చాలా ఉపయోగకారి అయి ఉన్నది. మరి ఏమేమి తినాలి, ఏం తినకూడదు, ఏ సమయంలో తినాలి, ఏ సమయం తర్వాత తినకూడదు, ఈ డైట్ ప్లాన్ అనేది కూడా ధ్యానాంశంలో భాగంగా మీరు ధ్యానించుకోవచ్చు. మరి ప్రభు చిత్తం అయితే మరికొన్ని ఏవేవి ధ్యానించాలి, మరి ప్రతి క్రిస్టియన్ కూడా ఏవి తినాలి, ఏవి తినకూడదు, అలాగే ఎవరితో ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ఉండకూడదు, ప్రతిదీ కూడా మరి ధ్యానాంశంలో సీక్వెన్స్లో వస్తూ ఉన్నప్పుడు ఆయా లేఖనాల్ని ఆయా సమయాల్లో ధ్యానిద్దాము. మరి అంత మాత్రమే కాదు, ప్రతి క్రిస్టియన్ కూడా ఆత్మ పరిశీలనది ఎంత ఇంపార్టెన్సో లేఖనాలను ఆధారంగా చేసుకున్నాము. ఎవరో వచ్చి ఏదో చెప్పిన దాకా కూడా కాదు. అలాగే మరి నీతిమంతుడుగానే ఉండనియండి, పరిశుద్ధుడుగానే ఉండనియండి, అన్యాయం చేసేవాడిని అన్యాయం చేస్తానే ఉండనియండి అని ప్రకటన గ్రంథంలో ఉన్నట్టు మరి మనం కూడా ఆ రీతిగానే మరి అన్యాయంగా ఉంటే నిజంగా మరి దినదినం ఆత్మ పరిశీలనలో మరి అన్యాయం నుంచి బయటికి రావటానికి, అలాగే అపవిత్రతని మరి ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఆత్మ పరిశీలనది చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మరి ఆయన జీతం సిద్ధపాటు చేస్తున్నాడు. మరి హెలోకపరంగా ఒక ఎంప్లాయర్, ఒక బాస్ ఏ రీతిగా నీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని అవి ఏవైతే వారికి స్టాండర్డ్స్, ఆ పారామీటర్స్ని మరి అప్రైజల్ చేస్తూ మరి వాటితో తూచి బ్యాలెన్స్ చేసి నీకు ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఇన్సెంటివ్ ఈ రీతిగా మరి డిసైడ్ చేస్తారో, మరి ప్రతివానికి ఇచ్చుటకు ఆయన సిద్ధపాటు చేసిన జీతం కూడా ఆయన యొద్ద ఉన్నది ఆయన ముందుగానే చెప్తా ఉన్నాడు. మరి ఆయన తీర్పు సమయంలో మనమే తీర్పు సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకుంటే మరి చాలా వరకు వీటన్నిటి నుండి తప్పించబడి అన్యాయస్తులుగా ఉండము, అపవిత్రతలో ఉండము, అలాగే నూతన మారు మనసు పొందుతూ నిత్యము కూడా రూపాంతరపు అనుభవంలోకి మార్చబడతాము. ఇట్టి కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి, ప్రతి క్రిస్టియన్కి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.